హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేటు పరిశీలిద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ని కవర్ చేసి ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ని అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన క్లాసెస్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్కి అవసరమైన వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎన్నో గ్రూప్స్కి సంబంధించిన అప్డేట్స్ రావడం జరిగింది. మరి మన ఛానల్లో ముందుగా గ్రూప్స్కు, అదేవిధంగా టీజీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లకు, వాటికి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ మొదటగా చెప్పిన తర్వాతే మిగతా అప్డేట్స్ అందించడం జరుగుతుంది. వీడియోని చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక చూద్దాం. మరి ముందుగా గ్రూప్ 1కి సంబంధించి కొన్ని వార్తలు వివిధ తెలుగు న్యూస్ పేపర్లలో కవర్ చేయడం జరిగింది. ఇక జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన. ఢిల్లీలో గ్రూప్ 1 అభ్యర్థులు జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవాలని కూడా విద్యార్థులు ప్రయత్నిస్తున్నట్టుగా ఈ వార్త యొక్క సారాంశంగా మనం భావించవచ్చు. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లకు నష్టం కలిగిస్తున్న జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టులో గ్రూప్ 1 కేసును కొట్టివేసిన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతిని కలిసేందుకు వచ్చినటువంటి అభ్యర్థులు తెలంగాణ భవన్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. పరీక్షలను టీజీపీఎస్సీ పారదర్శకంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. గతంలో ఉన్నటువంటి జీవో 55ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి పరీక్ష రాసిన వారిలో 75 మంది ఎలా క్వాలిఫై అవుతారని ప్రశ్నించిన అభ్యర్థులు దీనిపైన విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించే పరిస్థితి లేనందున తాము ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తున్నట్టుగా మరి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. గ్రూప్ 1 అంశంపైన ఢిల్లీ స్థాయిలో మరి సమస్యను లేవనెత్తేందుకు మరి నిరుద్యోగ అభ్యర్థులు చేసిన పోరాటానికి మనందరం అన్ని విధాలుగా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 సమస్య నిరుద్యోగుల, తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం నిరుద్యోగుల సమస్య కావున అందరూ ఏకతాటిపై వచ్చి మరి గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఆ రీఎవాల్యుయేషన్ పక్కా జరిపించాల్సిందిగా మరి అందరూ అభ్యర్థులు రీఎవాల్యుయేషన్ కానీ ఎగ్జామ్ కానీ జరిపించాల్సిందిగా అందరూ కలిసికట్టుగా బలంగా ఉండాలని మన ఛానల్ నుంచి కోరుతా ఉన్నాము. ఇక నెక్స్ట్, జీవో 29ను రద్దు చేయాలి. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. తెలంగాణ భవన్లో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం కలిగించేలా రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించిన జీవో 29ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 29ను రద్దు చేయాలని తెలంగాణ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రూప్ 1 అభ్యర్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 1 నియామకాల్లో జీవో 55ను రద్దు చేసి జీవో 29ను అమలు చేసి అగ్రవర్ణ విద్యార్థులకు ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మరి నిరుద్యోగ అభ్యర్థులు విమర్శించారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే, గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం చేసే జీవో 29ను రద్దు చేయాలి. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కేవలం అగ్రవర్ణాలకు ఉద్యోగాలు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుందని, అణగారిన వర్గాల పట్ల మొదటి నుంచి అణచివేత ధోరణి వ్యవహరిస్తుందని, మరి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కారని, ఎంపీ సీట్ల కేటాయింపులోనూ అణగారిన వర్గాలకు మోసం చేశారని, ముఖ్యమంత్రి అయ్యాక నామినేట్ పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులు పూర్తిగా అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని, ప్రస్తుతం గ్రూప్ 1 నియామకాల్లోనూ జీవో 55 ఇవాళ 54 అని ఇచ్చాడు. 55ను రద్దు చేసి జీవో 29 అమలు చేసి అగ్రవర్ణ విద్యార్థులకు ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో రెడ్ల రాజ్య స్థాపన ధ్యేయంగా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి గారు వెంటనే జీవో 29ను రద్దు చేసి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నిజమైన అగ్రవర్ణ పేదలకు దక్కే విధంగా సవరించాలని,
లేని పక్షంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా విద్యార్థులు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మరి కార్యక్రమంలో గ్రూప్ 1 అభ్యర్థులు ప్రత్యూష రాథోడ్, దామోదర్, శేఖర్, అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షులు కొంగార నరహరి తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం కలిగి చేసేలా జీవో 29, బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ వెంటనే జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ వార్తలు వివిధ పేపర్లలో ఇవ్వడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ సహాయ ఆచార్యుల భర్తీకి రాత పరీక్ష జీవోలో స్పష్టం చేసిన సర్కారు, పొందిన మార్కుల ఆధారంగా వెయిటేజీ నిర్ధారణ. విశ్వవిద్యాలయ పరిధిలో ఇంజనీరింగ్ ఇతర సాంకేతిక విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఎంపిక కావాలంటే అభ్యర్థులు ప్రత్యేక రాత పరీక్ష రాయడం తప్పనిసరి. కాకపోతే ఆ పరీక్షకు 10 నుంచి 20 మార్కుల వెయిటేజీ మాత్రమే ఉంటుంది. మిగిలిన 80 మార్కులు నాన్ ఇంజనీరింగ్ తరహాలోనే విద్యార్హతలు, పరిశోధన పత్రాలు, బోధన నైపుణ్యం వంటి వాటికి కేటాయించడం జరుగుతుంది. వాస్తవానికి పెద్ద మొత్తంలో అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల వడపోతకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలనే ఏకాభిప్రాయాన్ని వీసీలందరూ వ్యక్తపరుస్తూ వచ్చారు. మరి ఉన్నత స్థాయి కమిటీ మాత్రం కొన్ని రాష్ట్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరి మొత్తానికి ఇంజనీరింగ్ సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్కు 20 మార్క్స్ 10 నుంచి 20 మార్క్స్ వెయిటేజ్ ఉండి మిగతా 80 మార్కులకు వారి యొక్క అకాడమిక్ మెరిట్, అదేవిధంగా వారి యొక్క పరిశోధన, వారి యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మార్కులు ఉంటాయని ఈ వార్త ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వము అనుమతి మంజూరు చేసింది. వాటికి సంబంధించి ఇంటర్వ్యూ, అదేవిధంగా అకాడమిక్, వారి యొక్క గేట్ మరియు వారి యొక్క